హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిట్ పేర్. ఐఎమ్ నవీన్ చక్రవర్తి. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ప్రీ డయాబెటీస్ అనమాట. అసలు వాట్ ఈస్ ప్రీ డయాబెటీస్? ప్రీ డయాబెటీస్ అంటే డయాబెటీస్ రాకముందు ఇచ్చే రెడ్ సిగ్నలే ప్రీ డయాబెటీస్ అనమాట. సో ఈ ప్రీ డయాబెటీస్ని ఎలాగ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అంటే మనకు ఉందా లేదని. సో ఎప్పుడైతే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో 70 to 110 mg/dl ఉండాలన్నమాట. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉందో మన బ్లడ్ షుగర్ లెవెల్స్ 70 to 140 mg/dl ఉండాలన్నమాట. ఎప్పుడైతే ఈ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ 70 to 140 మధ్యన ఉండాల్సింది 150, 160, 170 ఎప్పుడైతే ఇంక్రీజ్ అయ్యాయో సో దానికి అర్థం మన ప్రీ డయాబెటీస్లో ఉన్నట్టు అని అర్థం అనమాట. సో దాంతోపాటు HbA1c అనే టెస్ట్ ఉంటుంది. మీరు ఏ క్లినిక్కి వెళ్ళినా సరే హ్యాపీగా టెస్ట్ చేసుకోవచ్చు HbA1c. ఈ టెస్ట్లో ఎప్పుడైతే 5.6 అండ్ 5.7 మధ్యలో కానీ మీరు ఉండగలిగితే దాన్ని ప్రీ డయాబెటీస్ అంటారన్నమాట. బిలో ఉండాలి అంటే 5.4, 5.3 ఉంటే మీరు ప్రీ డయాబెటీస్లో లేనట్టు. సో దీనికి సిమ్టమ్స్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ పీపుల్కి అసలు సిమ్టమ్స్ ఉన్నట్టు కూడా తెలీదు. ఎందుకంటే ఇది ఎప్పుడైతే మన డయాబెటీస్ బాధపడతామో అప్పుడే మనకు తెలుస్తుంది తప్ప ముందు ప్రీ డయాబెటీస్లో సిమ్టమ్స్ ఏమి ఉండదు. ఇది ఓన్లీ టెస్ట్ ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలం అనమాట. అసలు ఈ కాజెస్ ఏంటి, ఎలా మనకి ప్రీ డయాబెటీస్ వస్తుంది? సో ప్రీ డయాబెటీస్ రావడానికి ఇప్పుడున్న ప్రజెంట్ లైఫ్ స్టైల్ కానీ మనం చేస్తున్న వర్క్స్ కానీ చాలా రీజన్స్ ఉంటాయన్నమాట. సో రెగ్యులర్గా మన వర్కౌట్ చేయకపోవడం కానీ, మన షుగర్ ఇంటేక్ కానీ, మన సాల్ట్ ఇంటేక్ కానీ, మన పూర్ డైట్ కానీ ఇవన్నీ మేజర్ రీజన్స్గా ఈ ప్రీ డయాబెటీస్ రావడం గల రీజన్స్ ఉంటాయన్నమాట. సో దాంతోపాటు ఎలాగ మనం దీన్ని రెక్టిఫై చేసుకోవచ్చు, అసలు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కాబట్టి అసలు నేను ఎలా ప్రివెన్షన్ చేసుకోవచ్చు అంటే సో రెగ్యులరైజ్గా మీరు ఎప్పుడు కూడా విటమిన్ డి అనేది మన బాడీకి కావాలి. సో విటమిన్ డి మీరు ఎక్స్ప్లోజ్ అవ్వగలిగితే ప్రీ డయాబెటీస్ని మనం రాకుండా సపోర్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు రెగ్యులర్గా వర్కౌట్ చేయాలి, రెగ్యులర్గా సాల్ట్ ఇంటేక్ కానీ, రెగ్యులర్గా షుగర్ ఇంటేక్ కానీ, రెగ్యులర్గా కార్బోహైడ్రేట్స్ కానీ తగ్గించుకోగలిగినా సరే ఈ ప్రీ డయాబెటీస్ నుంచి ఈజీగా ఓవర్కమ్ అవ్వచ్చు. దాంతోపాటు మనం తీసుకుంటున్న ఫుడ్స్లో ప్రోటీన్ ఇంటేక్ ఉండాలి. దాంతోపాటు ఏదైతే మనం ఫుడ్స్ తీసుకుంటున్నామో అవి లో జిఐ ఫుడ్స్ ఉండాలి. లో జిఐ అంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ రెగ్యులర్గా ఇంటేక్లో తీసుకోవాలన్నమాట. అప్పుడు కూడా మన ప్రీ డయాబెటీస్ రాకుండా మనం హెల్ప్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఈ ప్రీ డయాబెటీస్ మీరు బారిన పడకుండా ఉందాం అనుకుంటున్నారో లో జిఐ ఫుడ్స్ మీరు తీసుకోవాలి. ఆ లో జిఐ ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో మీరు డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుందో నా నెంబర్కి మీరు హాయ్ అని పెడితే లో జిఐ ఫుడ్స్ డైట్ మెనూ మీకు ఫార్వర్డ్ అవుతుంది అనమాట. దాని ప్రకారంగా మీరు హెల్తీగా హ్యాపీగా మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.